హలో మామ, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే, ఇప్పుడే లేచాను, జిమ్కి వెళ్ళాలి, ఈరోజు వర్కౌట్ చేయాలి. మామూలుగా మార్నింగ్ 4:30 కల్లా మెలకు వచ్చింది మామ. ఈ మధ్య ఎందుకు నాకు సరిగా నిద్ర పట్టట్లేదు అనమాట. 4:30, 4కి అట్లా లేచిపోతున్నా మార్నింగ్. ఇప్పుడు ఏంటంటే మన ప్లాన్ మార్నింగ్ లేవగానే వెళ్ళి ఒక టీ వేసి వద్దామని అనుకుంటున్నాను అనమాట. నార్మల్గా నేను ఇంత ఎర్లీ లేస్తే మాత్రం ఒక టీ అయితే తాగొస్తా. మనకి షాప్ 5 కల్లా ఓపెన్ అవుతుంది అనమాట. సో అక్కడికి వెళ్ళి ఒక టీ అయితే తాగొస్తాం అనమాట. సో ఇప్పుడైతే చెప్తున్నాను, నేను టీకి అయితే వెళ్తున్నాం మా బండి పైన. వాయిస్ ఇది నాకు లో వస్తుంది కొంచెం, అందుకని నేను వాయిస్ ఓవర్ ఇచ్చాను అనమాట మళ్ళీ మీకు. సో మనం టీ అయితే తీసుకున్నాం, అల్లం టీ అయితే తీసుకున్నాం అనమాట. తర్వాత మళ్ళీ ఇంటికి రిటర్న్ అయితే అయిపోయాం మామ. మనం అంటే మనకి అల్లం టీ తప్ప వేరే టీ తాగమన్నమాట మనం మ్యాక్సిమం. సో అదే చెప్తున్నా ఇప్పుడు వీడియోలో మీకు, మామూలుగా చెప్తున్నా, కాకపోతే నాకు వాయిస్ సరిగా రాలేదన్నమాట గట్టిగా, అందుకని వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా. సో మనం పార్క్ అయితే వచ్చేసాం మా ఇంటికి వచ్చిన తర్వాత. ఇది పార్క్ అనమాట, మనకి లైట్ లేదు కదా కొంచెం, అంటే ఎర్లీ మార్నింగ్ 5:30 అట్లా అవుతుంది, కొంచెం చలికాలం కాబట్టి ఇంకా లైట్ అంత రాలేదన్నమాట. చలి కూడా కొంచెం అయితే తగ్గింది మామ రీసెంట్గా. అంతకుముందు అయితే కొంచెం కాదు, చాలా ఎక్కువ ఉండేది అంతకుముందు. ఈ రీసెంట్ టైమ్స్లో కొంచెం తగ్గింది చలి ఎందుకో కానీ మరి. సో మీకు పార్క్ చూపిద్దాం అనుకున్నా కానీ ఇప్పుడైతే కుదరలేదన్నమాట. సో తర్వాత చూపిస్తానైతే చెప్తున్నా వీడియోలో వచ్చేసి. ఇది చూపిస్తున్నా మామూలుగా, ఏమైనా కనపడుతుందేమో అని, ఏం కనిపించలేదు. తర్వాత మామూలుగా ఇక్కడ మనం వచ్చేసి స్ట్రెచ్చింగ్స్ అయితే చేసాం కొంచెంసేపు. అదే ఈరోజు జిమ్కి వెళ్తున్నాం కదా. యాక్చువల్గా నిన్న వెళ్ళామమ్మా, నిన్న వెళ్తే కొంచెం బాడీ పట్టేసింది అనమాట. సో నిన్న కాదు, మొన్న వెళ్ళా, సారీ, నిన్న బాడీ పెయిన్స్ పట్టేసింది. నిన్న కూడా వెళ్దాం అనుకున్నా కానీ నాకు నైట్ నిద్ర లేదు, చెప్పారు కదా, నైట్ 1:30కి అట్లా లేచా. మార్నింగ్ 9 కల్లా స్నానం చేసి రెడీ అయ్యా, కానీ కరెక్ట్ జిమ్కి వెళ్ళే టైంకి నిద్ర వచ్చింది. ఏదో ఒకటి వస్తాయి కదా మనం చేద్దాం అనుకున్నప్పుడు. సో నిద్ర అయితే వచ్చింది. తర్వాత అట్లా చేసుకొని మళ్ళీ మీకు మార్నింగ్ అయింది కదా, పార్క్ చూపిద్దామని అయితే వీడియో తీసాం అనమాట. దీనికైతే ఇది చిన్నపిల్లలు ఆడుకుంటారు మామ మ్యాక్సిమం ఇక్కడ. మనం వచ్చేసి నేను వర్కౌట్ చేసా చూడండి, అదే స్ట్రెచింగ్ చేసా చూడండి, అక్కడైతే మనం ఇది క్రికెట్ ఆడతాం అనమాట. ఇది ఇక్కడ వినాయకుడు మండపం మామ. ఇది దీని పక్కనే చూడండి చెత్త అయితే వేస్తున్నారు జనాలు వచ్చి. మనం చెప్పినా కానీ వినరు మామ వీళ్ళు, ఇంకా ఏం చేయలేము. దాని పక్కనే ఒక గుంత అయితే తవ్వారు పెద్దది, దాంట్లో అయితే వచ్చి వేస్తున్నారు అనమాట. అట్లయితే తర్వాత తగలబెడుతున్నారు. మరి ఏం చేస్తున్నారు ఏమో మున్సిపాలిటీ వాళ్ళు సరిగా వెహికల్స్ రావట్లేదో, మరి వీళ్ళు కావాలని వేస్తున్నారు, నాకైతే అర్థం కావట్లేదు. కానీ అక్కడైతే వేస్తున్నారు చెత్త. కొంచెం నీట్గా ఉంచుకుంటే మంచిది కదా మామ, మనకి సరౌండింగ్స్ కూడా, అంటే మనకి సేఫ్, వాళ్ళకి సేఫ్. ఈ దోమలు అయితే ఇక్కడ ఈ చెత్త వల్ల చాలా అయితే హెవీ, మామూలుగా రావు మామ. ఈరోజు కొంచెం తక్కువ ఉన్నాయి. అంటే మొన్న కూడా సేమ్ ఇట్లానే మార్నింగ్ వచ్చాను అనమాట, 5 కల్లా వచ్చేసా. 5కి వస్తే మొత్తం చేతులని దద్దురులేమమ్మా, మొత్తం దారుణంగా అయితే కుట్టినాయి అనమాట దోమలు. సో ఇక్కడ వచ్చేసి మీకు మన నెక్స్ట్ ప్లాన్ ఏంది, నెక్స్ట్ ఈరోజు ఏం చేద్దాం అనుకున్నది అయితే చెప్తున్నాను అనమాట. అదే చెప్పా కదా వాయిస్ సరిగా రావట్లేదని, అందుకని మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా. ఇప్పుడు ఇక్కడ మన స్ట్రెచింగ్స్ అయితే అయిపోయినాయి కదా, తర్వాత కొంచెం సేపు ఆగి ఇంటికి వెళ్ళిన తర్వాత అదే ప్రీ వర్కౌట్ మీల్ తీసుకొని జిమ్కి అయితే వెళ్దామని అదే డిస్కషన్ అయితే చెప్తున్నాను అనమాట. సో మనం వెళ్ళిపోదాం పదండి మామ. మన మీల్ ఎట్లుండిద్దో ఈరోజు అయితే చూపిస్తా చూడండి. మనది మ్యాక్సిమం ఇదే ఉంటుంది మీల్ వచ్చేసి డైలీ, కాకపోతే ఎగ్ని కొంచెం బాయిల్ కానీ అట్లా కానీ మారుస్తామన్నమాట. సో మన మీల్ వచ్చేసి ఒక బూస్ట్ మామ, గ్లాస్లో ఒక బూస్ట్ అయితే తీసుకున్నాం. తర్వాత వచ్చేసి 4 డేట్స్ తీసుకున్నాం, కొంచెం హనీ పక్కనే. ఈరోజు వచ్చేసి బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నాం అనమాట. నిన్నైతే ఫ్రై చేసి అదే ఇది పొరుటు చేసా. తర్వాత బెల్లం కొంచెం తీసుకున్నాం, జీడిపప్పు కొన్ని, బాదం పప్పు కొన్ని, 2 బనానా అయితే తీసుకున్నాం అనమాట. సో మొత్తానికి మనం అయితే వచ్చేసాం మామ, ఇది జిమ్లోకి అయితే వచ్చేసాం అనమాట. మన వెనక ట్రైనర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు అనమాట. మనం ఈరోజే ట్రైనింగ్ అంటే తీసుకున్నాం కాబట్టి కొంచెం చెప్తున్నాడు మనకి అసలు వర్కౌట్స్ ఐడియా లేవు మామ. మామూలుగా ఇంట్లో అయితే డిప్స్ పుల్అప్స్ కొట్టాం కానీ జిమ్కి ఎప్పుడు వెళ్ళలేదు అనమాట. అంత లాస్ట్ వీక్ ఒకసారి వెళ్ళా, లాస్ట్ మంత్లో అంటే ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ ఒకసారి వెళ్ళా, 1 మంత్ కట్టి 7 days ఏమి వెళ్ళా అంత అనమాట. ఇదైతే నెక్స్ట్ మనం ప్యాకేజ్ వచ్చేసి ఇయర్లీ తీసుకున్నామని చెప్పా కదా, 11,000 అయితే పడింది దీనికి వచ్చి. సో ఈ వర్కౌట్ అయితే చేస్తున్నాం అమ్మ, ఇది చెస్ట్ వర్కౌట్ అంట. ఏదో కొంచెంసేపు అయితే చేసా. తర్వాత మళ్ళీ అన్న చూపిస్తున్నాడు చూడండి మనకి ఇట్లా చేయమని. మనకేమో అప్పటికే మనం వర్కౌట్ చేసి మన చేతులు అయితే గుంజేస్తుంది అనమాట. ఫస్ట్ డే కదా అట్లానే ఉంటుంది, కొన్ని రోజులు అయితే అదే అలవాటు అయింది. కానీ ఇంకా మనం చేద్దాం అనుకోని ట్రై చేసా కానీ నేను, నా వల్ల అయితే కాలేదు మామ. చూడండి అసలు లేవలేకపోతున్నా. అంటే అది మనం చెస్ట్ వర్కౌట్ చేసేటప్పుడు మన ఆర్మ్స్ పైన కూడా చాలా ప్రెషర్ అయితే పడేది, మొత్తం ఆర్మ్స్ మీద ఉంటుంది కదా. సో దానివల్ల కొంచెం చేతులు అయితే గుంజినాయి అనమాట గట్టిగా.
సో దానివల్ల మనకైతే అంత రావట్లేదు, చూసారు కదా. ఏదో కాకపోతే ఏదో ట్రై చేయాలి కదా అని తర్వాత లాస్ట్లో ఒక థ్రెడ్మిల్ ఒక 10 నిమిషాలు అయితే చేశాను అనమాట. థ్రెడ్మిల్ రాగాలని చేసాం, మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా చేయమన్నాడు ఒకసారి ట్రైనర్ అని వచ్చేసి. తర్వాత ఇంటికి వచ్చి ఒక నిమ్మకాయ రసం అయితే తాగాను అనమాట. మళ్ళీ బిర్యానీ నేను చాలా రోజులు అయిందని బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టాము. బిర్యానీ అయితే బాగాలేదు, కొంచెమే తిన్నాను అనమాట. జిమ్కి వెళ్ళి వచ్చి బిర్యానీ తింటే ఎట్లుంటుందో ఇక ఇంకా అంతే ఉంటుంది. తర్వాత మనం మొత్తానికి ఈరోజు మార్కెట్కి అయితే వచ్చేసాం మార్కెట్ వీడియో అసలు చాలా రోజుల నుండి పెట్టలేదు, నాకు తెలిసి 1 వీక్ అయితే అయిపోయింది అనుకుంటా. ఈ 1 వీక్ నుండి కూడా 1 వీక్ కాదు అసలు బిజినెస్ ఏందో చాలా డౌన్ అయిపోయింది మొత్తానికి. అంటే అమ్మే వాళ్ళు ఎక్కువైపోయారా మరి ఏంది, అసలు జనాలు రావట్లేదు, అర్థమైతే కావట్లేదు అనమాట. చాలా డల్ అయితే అయిపోయింది బిజినెస్ వచ్చేసి. కూరగాయలు ఎట్లా తెచ్చుకుని మ్యాక్సిమం అంతా మిగిలిపోతున్నాయి, ప్రాఫిట్ అయితే అసలు రావట్లేదు ఈ మన కూరగాయలు వచ్చేసి నిన్నటి అనమాట. కాకపోతే నిన్న కటింగ్ కాబట్టి ఈరోజు కూడా ఫ్రెష్గానే కనబడుతున్నాయి. నిన్న వచ్చేసి మనకి 400 రావాలి అంటే నిన్న మనం 2 చోట్ల వేసాం సండే మార్కెట్లో, అయినా కానీ మనకి 16,000 అయింది నిన్న మనం తెచ్చినవి. రూపాయి కూడా రాలేదన్నమాట 2 చోట్ల వేసిన. 15,600 అయితే అమ్మాము. మొత్తం ఖర్చులు అవి తీసేసి మొత్తం ఇంకా 400 రావాలన్నమాట మనకి. సో మనకు వచ్చేసి ఈరోజు ప్రాఫిట్ అంటే ఈరోజు ఏం తీసుకురాలేదు, ఇక మనం ఏం తీసుకురాలేదు, నిన్న మిగిలిపోయినాయి అమ్ముతున్నాం అనమాట. సో ఈరోజు ప్రాఫిట్ వచ్చేది 2 డేస్ మీద ప్రాఫిట్ అనమాట. జనాలు అయితే పర్లేదు మాకు బాగానే వస్తున్నారు, అక్కడక్కడ అప్పుడప్పుడు వస్తున్నారు. అంటే కొంచెం ఫ్రెష్గా కనపడవు కదా, అంటే నార్మల్గా ఈరోజు తెచ్చినవి వేరు కనపడతాయి, నిన్న తెచ్చినవి కొంచెం డల్ కనపడతాయి కాబట్టి జనం అయితే అంతగా ఆగలేదు ఈరోజు. ఇక్కడ చాలా అంటే ఇక్కడ మనం మినిమం 10,000 అయితే అమ్ముతాం కాకపోతే ఈరోజు ఏంటంటే అసలు కూరగాయలు కూడా సరిగా లేవు, ఎక్కువ కూడా లేవు మనకి. కూరగాయలు కూడా అయిపోయినాయి అనమాట మ్యాక్సిమం. అయిపోవడం వల్ల మళ్ళీ కొన్ని బెండకాయ బీరకాయ ఇట్లాంటివి ఇంపార్టెంట్ కదా, జనాలు ఎక్కువ కొనేది బెండకాయ బీరకాయ, అవే లేవు మన దగ్గర వచ్చేసి. ఆలు ఈ 3 లేవు, ఈ 3 లేకపోతే అసలు ఆగరు జనాలు. సో అందుకని అయితే ఈరోజు చాలా బిజినెస్ చాలా తక్కువ అయితే జరిగింది మనకి. సో ప్రాఫిట్ ఎంత వచ్చింది అనేది అయితే లాస్ట్లో చెప్తాము. నేను చాలా రోజుల నుండి చెప్తున్నా కదా జిమ్ కంటెంట్ కూడా యాడ్ చేస్తాను. సో మొత్తానికి అయితే మనం ఈ రోజుతో అయితే కుదిరింది అనమాట. అంటే మనం 90 డేస్ ఛాలెంజ్ తీసుకున్నాం. ఇప్పుడు మన స్టార్టింగ్ వెయిట్ వచ్చేసి 95.5 ఉంది ఆ వెయిట్ అంతే ఉన్నా పర్లేదు, కానీ మనకి మజిల్ గెయిన్ అవ్వాలి, మనకి ఉన్న కొలెస్ట్రాల్ తగ్గిపోయి మజిల్ గెయిన్ అవ్వాలి, అది మన టార్గెట్ వచ్చేసి. సో ఆ టార్గెట్ మీద 90 డేస్ ఛాలెంజ్ అని పెట్టుకున్నాం అనమాట. అది జస్ట్ మామూలుగా ఛాలెంజ్ లాగా పెడతారు కదా, అది ఇన్స్టాలో కూడా అప్లోడ్ చేస్తున్నా, కొత్త ఛానల్ ఒకటి క్రియేట్ చేశాను అనమాట. అది కూడా తొందరలోనే షేర్ చేస్తా, లేదంటే మీరే చూసేస్తారు నాకు తెలిసి. మన ట్రాన్స్ఫర్మేషన్ అట్లయితే ఉంటుంది అనమాట, గట్టిగానే చేద్దాం ట్రాన్స్ఫర్మేషన్. ఈ బాడీ చూసుకొని నా బాడీ చూసుకొని నాకే విరక్తి వస్తుంది. అంతకుముందు ఇంత లా ఉండేవాడిని కాదు నేను అసలు. ఈ మధ్య తిని కొంచెం ఇంట్లో కూర్చోవడం వల్ల, నైట్ ఆర్డర్స్ ఎక్కువ పెట్టుకోవడం వల్ల ఇంత లావ్ అవుతాయి అనమాట. సో ఇవన్నీ కరిగిచ్చేయాలి మళ్ళీ మెల్లగా. మొత్తానికి బిజినెస్ అయితే పర్లేదు ఏం పర్లేదు, జనాలు రావట్లేదు, పర్లేదు అంటున్నాం కానీ చాలా డౌన్ అయితే అయిపోయింది బిజినెస్ వచ్చేసి. ఈ నిన్నటి కూరగాయలు కాబట్టి మళ్ళీ ఇంకా అన్నీ తక్కువగా అమ్ముకోవాలి మనం వచ్చేసి. మళ్ళీ అదొక ప్రాబ్లం మనకి, ఎక్కువ కూడా అమ్మలేము అనమాట. పావు 20, అరకిలో 40 కూడా అమ్మలేము. పావు 20, అరకిలో 30 అమ్ముకోవాల్సి వస్తుంది. అయితే పర్లేదు, ఇక ఏం చేస్తాం మరి, సిచ్యువేషన్ అట్లుంటే మనం కూడా ఏమైతే చేయలేము కదా. ఏదో అట్లయితే నడుస్తుంది మరి బిజినెస్. నెక్స్ట్ వెనస్డే అయితే మనం కూరగాయలు తెస్తాం, రేపు కూడా తీసుకురామన్నమాట. వెనస్డే రేట్స్ ఎట్లా ఉన్నాయో ఆ రోజు మధ్యాహ్నం కల్లా అయితే అప్లోడ్ చేస్తాను అనమాట వీడియో. సో ఈరోజు మనకి ఒక అకౌంట్లో వచ్చేసి 3,515 రూపీస్ అయితే పడ్డాయి అనమాట. ఇంకొక అకౌంట్లో వచ్చేసి 140 అయితే పడ్డాయి. క్యాష్ తక్కువ వస్తుంది ఇక్కడ మనకి, ఓన్లీ ఫోన్పే గూగుల్ పేలో కొట్టేస్తారు. క్యాష్ వచ్చేసి 2,000 అయితే వచ్చింది అనమాట. సో టోటల్ వచ్చేసి ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తా చూడండి. 2,000 వచ్చేసి క్యాష్ వచ్చింది, ప్లస్ 3,500 అదే 15 అనుకోండి. 3,500 ఒక అకౌంట్, ఇంకో అకౌంట్లోనేమో 140 -400 రావాలని చెప్పే కదా, అది మైనస్ చేసి అనమాట. సో చూసారు కదా మనకి 2 డేస్ మీద ప్రాఫిట్ వచ్చేసి 5,200 అయితే వచ్చిందమ్మా. పర్లేదు, ఏదో నలుగురం చేస్తే 5,200 అయితే వచ్చింది. పర్లేదు అనుకోని చెప్పుకోవాలి, ఇక మరి ఏం చేస్తాం, బిజినెస్ అయితే డల్గానే నడుస్తుంది. ఇప్పటివరకు చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కూడా చూసుకోండి. మన కూరగాయల రేట్లు కూడా ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తాను మ్యాక్సిమం. ఒకవేళ వేరే బిజినెస్ కూడా ఐడియా ఉంది మనకి, అది సక్సెస్ అయితే ఆ బిజినెస్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను అనమాట. సో స్టే ట్యూన్ అంటే టేక్ కేర్, బాయ్.